ఒకవైపు రాష్ట్రం సాగునీటి సంక్షోభంలో చిక్కుకుంది. కరువు కష్టాలను తప్పించుకోవడానికి ప్రాణహిత నీటిని ఎత్తిపోయాలన్న డిమాండ్ వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ప్రభుత్వం సుందీళ్ల గేట్లు ఎందుకు ఎత్తినట్లు? ఓ మంత్రి ఫోన్తో 4 గంటల్లోనే ఎందుకు గేట్లు మూసివేసినట్టు? బరాజ్లో నీళ్లు ఉంటే మార్చి 28వ తేదీ వరకు ఎందుకు నీళ్లు ఇవ్వలేదు? గోదావరి బేసిన్లోనే కాదు, కృష్ణా బేసిన్లోనూ ఇదే దుస్థితి నెలకొందా? ప్రాజెక్టుల్లో నీటి నిల్వని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక కాంగ్రెస్ సర్కార్ తికమక పడుతోందా? తన అసమర్థతతో లక్షల మంది రైతులను గోసపెడుతోందా? కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న సాగునీటి రాజకీయంపై ప్రత్యేక కథనం. రాష్ట్రంలో సాగునీటి నిర్వహణ ఎంత అస్తవ్యస్తంగా తయారైంది అన్న ప్రశ్నకు సుందీళ్ల పరిణామమే పెద్ద ఉదాహరణ. అసలు బరాజ్లోని నీటిని ఎందుకు ఖాళీ చేయాలనుకున్నారనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశానుసారమే బరాజ్ను ఖాళీ చేశారని ఒక వాదన వినిపిస్తున్నప్పటికీ అసలు అథారిటీ ఇంజనీర్లు ఎప్పుడు చెప్పారు అనేది ఒక ప్రశ్న. మేడిగడ్డ ఘటనపై కమిటీ ఏర్పాటైన తర్వాత ఈ నెల 6న తొలిసారిగా కమిటీ చైర్మన్ సభ్యులు తెలంగాణకు వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బరాజ్లను పరిశీలించి వెళ్లారు. ఒకవేళ అప్పుడే బరాజులను ఖాళీ చేయాలని ఆదేశించి ఉంటే నిన్నటిదాకా ఎందుకు నీటిని వదల్లేదనేది ఇంకో ప్రశ్న. రెండో దఫాగా కమిటీ గత నెల 19 నుంచి 21 తేదీలో హైదరాబాద్కు వచ్చి జలసౌధలో విచారణ చేపట్టింది. కానీ ఆ సందర్భంగా బరాజులను ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు లేదు. అలాంటి ఆదేశాలు వచ్చినట్టు ఇంజనీర్లు కూడా చెప్పలేదు. సరే, కమిటీ ఆదేశించింది అనుకున్నా వారం పాటు గేట్లు ఎత్తకుండా 28వ తేదీనే ఎందుకెత్తారు అనేది మరో ప్రశ్న. మార్చి 28న సుందిళ్ల బరాజ్లో 1.75 టీఎంసీల నీటి నిల్వ ఉండేది. ప్రభుత్వం 4 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలింది. అసలే మాడు పగిలే ఎండలు, పైగా ఒట్టిపోయిన గోదావరి. వదిలిన నీళ్లు సగం ఇసుకలోకి పోతే మరో సగం ఆవిరైపోయాయి. ఇంత దారుణం ఏమిటని మంథని నియోజకవర్గ రైతులు ఓ ప్రజాప్రతినిధి దగ్గర వాపోయారు. వెంటనే ఆయన సదరు ఇంజనీర్లకు ఫోన్ చేయడంతో ఆగ మేఘాల మీద గేట్లు మూసివేశారు. అప్పటికే 4 గంటల పాటు నీటి విడుదలతో 0.75 టీఎంసీలు ఎటూ కాకుండా పోయాయి. వాస్తవానికి ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చేదాకా కాళేశ్వరం మోటార్లు నడిపే ప్రసక్తే లేదని ప్రభుత్వం భీష్మించుకుని కూర్చున్నది. తాము ఇంజనీర్లు కాదు, నిపుణుల సూచన మేరకే నడుచుకుంటామని సీఎం రేవంత్ సహా మంత్రులు చెబుతూ వచ్చారు. ఒకవేళ ఎన్డీఎస్ఏ కమిటీ ఆదేశాల ప్రకారమే నీటిని విడుదల చేస్తే ప్రజాప్రతినిధి ఫోన్ చేయగానే ఎందుకు నీటి విడుదల ఆపేసినట్టు అన్నది అసలైన ప్రశ్న. ఇన్ని అనుమానాల మధ్య రాష్ట్రంలో సాగునీటి నిర్వహణ ఇంజనీర్ల ప్రణాళిక ప్రకారం అమలవుతున్నదా, లేక మంత్రులు ఎమ్మెల్యేల ఫోన్ కాల్స్ పై గేట్లు తెరవడం మూయడం జరుగుతున్నదా అన్న కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుంచి దాదాపు 5 ఏళ్లుగా 2 పంటలకు పూర్తి భరోసా లభించింది. కానీ ఈ ఏడాది కాళేశ్వరం ఎత్తిపోతలు లేవంటూ సర్కార్ చెరువులను నింపలేదు. కాంగ్రెస్ అధికారం చేపట్టే నాటికి మిడ్మానేరులో 18 టీఎంసీలకు పైగా నీళ్లున్నాయి. అన్నపూర్ణ పంప్ హౌస్ లో కూడా 2.5 టీఎంసీల జలాలు ఉన్నాయి. మిడ్మానేరు జలాశయం నుంచి అదనంగా 1 టీఎంసీని ఎత్తిపోస్తే ఫ్రీ ఫ్లో గేట్లు పనిచేసేవి. కొద్ది మొత్తంలో నీటిని విడుదల చేసి చెరువులను నింపితే ఇప్పుడు అక్కడ పంటలు ఎండిపోవలసిన దుస్థితి వచ్చేది కాదు. కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. అన్నపూర్ణలో ఉన్న జలాలను రంగనాయక్ సాగర్ కు తరలించింది. వెరసి ఇప్పుడు అన్నపూర్ణలో 0.87 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇక మిడ్మానేరులో ఇప్పుడు 7.7 టీఎంసీల జలాలు ఉండగా అందులో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కోసం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వ అవగాహన రాహిత్యంతో పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొంది. ఎస్ఆర్ఎస్పీ కాలువల నిర్వహణపైన ప్రభుత్వానికి అవగాహన లేదని తెలిసిపోతున్నది. వాస్తవంగా ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1, స్టేజ్ 2 కింద దాదాపు 13 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్నది. ఎస్ఆర్ఎస్పీ కాలువల కింద కాకుండా ఆ కమాండ్ ఏరియాలో భూగర్భ జలాల ఆధారంగా అదనంగా 5 లక్షల ఎకరాలకు పైగా సాగవుతుంది. మొత్తంగా 20 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు సాగయ్యేది.
కాలువలకు వాటి సామర్థ్యం మేరకు సమృద్ధిగా నీరు అందించినప్పుడే కమాండ్ ఏరియాలో భూగర్భ జలాలు నిలకడగా ఉండి పంటలు సాగయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాలువల కింద ఆయకట్టుకు సైతం పుష్కలంగా నీరందే పరిస్థితి ఉంటుంది. కాళేశ్వరం అందుబాటులోకి వచ్చాక ఈ 20 లక్షల ఆయకట్టుకు పూర్తి భరోసా లభించింది. కానీ ఈ ఏడాది ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిలిపివేయడంతో ఆయకట్టు మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. కాళేశ్వరం అందుబాటులోకి వచ్చిన అనంతరం ఎస్ఆర్ఎస్పీ నీటిని ఎల్ఎండి ఎగువకే పరిమితం చేశారు. ఎల్ఎండి దిగువకు కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన జలాలనే తరలించేవారు. దాంతో నీటి కొరత ఉండేది కాదు. చివరి మడికి సైతం తడి తాకింది. కాంగ్రెస్ సర్కార్ మాత్రం కాళేశ్వరం ఘనతను చిన్నగా చూపాలన్న ప్రయత్నంలో కాళేశ్వరం లేకున్నా ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టుకు సైతం నీళ్లు ఇస్తామని చెప్పుకొచ్చింది. కానీ ఆచరణలో మాత్రం బొక్కబోర్లా పడింది. కాంగ్రెస్ అధికారం చేపట్టే నాటికి ఎల్ఎండి, ఎస్ఆర్ఎస్పీ, ఎంఎండిలో కలిపి 100 టీఎంసీలకు పైగా నీళ్లు అందుబాటులో ఉన్నాయి. ఆ నీళ్లను ఎంత పొదుపుగా వాడుకున్నా గరిష్టంగా 12 లక్షలకు మించి ఆయకట్టుకు ఇవ్వలేమన్నది అధికారుల మాట. అయినా నిజాలు దాచి స్టేజ్ 2 కూడా ఇస్తున్నామని చెప్పి పెన్పహాడ్ వరకు నీటిని విడుదల చేసింది. అయితే నీటి పొదుపు పేరుతో కాలువలకు నిర్దేశిత సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు ఎక్కడికక్కడ మోటార్లు పెట్టి తోడేయటం, ఎవరు ఒత్తిడి చేస్తే వారికి నీటిని విడుదల చేయడంతో సాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మరోవైపు ట్రాన్స్మిషన్ నష్టాలు విపరీతంగా పెరిగిపోయాయి. కమాండ్ ఏరియాలో భూగర్భ జలమట్టం పెరిగింది లేదు. వెరసి ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టులో 5 లక్షలకు మించి ఎకరాలు ఎండిపోయే దుస్థితి తలెత్తింది. ఈ మండు వేసవి కాలంలో కూడా లక్ష్మీ బరాజ్ వద్ద ప్రాణహిత నుంచి 1470 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. కొన్ని ఇసుక బస్తాలు అడ్డువేసో, చిన్న మట్టికట్ట వేసో ఆ నీళ్లను పంప్ హౌస్ వద్దకు తరలించవచ్చు. కరువు కోరల్లో చిక్కుకొని తాగునీటి కోసం, సాగునీటి కోసం విలవిల్లాడుతున్న తెలంగాణ ప్రజానీకానికి అందించవచ్చు. ఇది ఇరిగేషన్ అధికారులు అనధికారికంగా చెబుతున్న నిజం. నీటి నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదని చెప్పడానికి ఎస్ఆర్ఎస్పీ కాల్వలు, అన్నపూర్ణ రిజర్వాయర్, సుందిళ్ల బరాజ్ ఘటనలే ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. కమాండ్ ఏరియాలో నేల పొడిబారక ముందే నీటిని విడుదల చేస్తే నీటి సరఫరా నష్టాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆ పని చేయకుండా భూగర్భ జలాలు అడుగంటిన తర్వాత, కాల్వలు పొడిబారిన తర్వాత నీటిని విడుదల చేయడంతో ట్రాన్స్మిషన్ నష్టాలు విపరీతంగా పెరిగాయని రైతులు అంటున్నారు. ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అంటూ లేదని నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రిజర్వాయర్లలో ఉన్న నీటిని ఎలా వాడుకోవాలో తెలియకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు తాగునీటికి కూడా ఇక్కట్లు మొదలవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనికిమాలిన కాంగ్రెస్ ను తూర్పారపడుతున్నారు.